నమస్కారం. నిన్న పెట్టే వీడియో మాచర్లలో చౌడేశ్వరి అనే ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి నాగరాజుతో వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకొని వచ్చారు. కోర్స్ పోలీసులు తీసుకొచ్చుండొచ్చు, వాళ్ళైనా వచ్చి ఉండొచ్చు. అక్కడ పోలీసులు ఏం చేశారు, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పారు. ఆ అమ్మాయి అడిగింది ఏంటిది, వద్దండి, పంపొద్దు అని. అయితే పోలీసులు ఏం చేశారు, ఇంటికి పంపి అన్ని చక్కబెట్టుకొని 19వ తారీఖున అబ్బాయి దగ్గర పంపాలనేది సెటిల్మెంట్ అనొచ్చు, లేదన్నప్పుడు అగ్రిమెంట్ అనొచ్చు. ఇప్పుడు ఈ కేసులో పోస్ట్ మార్టం అయినప్పుడు ఆమెను చంపారు, ఆమె ఊరేసుకొని చనిపోలేదన్నది తెలియని తర్వాత ఇప్పుడు అటు ఇటు చేసి పోలీసుల మీదకి వచ్చాను. ఏమని, వాళ్ళ నాన్న పేరు చంద్రసీను, వాళ్ళ అమ్మ గంగ. ఎవరు వీళ్ళు? చౌడేశ్వరి వాళ్ళ అమ్మ నాన్న. చౌడేశ్వరికి బాగా వరుస అవుతాడు, ఐ థింక్ పుప్పాల సీను ఏదో సీను. అతను ఈ చంద్రసీనికి మేనలుడు. సో అంతా కలగలిపి ఈ అమ్మాయిని మన మార్చి 18వ తారీఖు నైట్ ఘోరంగా ఊపిరి ఆడకుండా చంపి ఆ తర్వాత ఫ్యాన్కి ఉరేసుకున్నట్టుగా బిల్డప్ అనమాట. ఇందులో ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే, ఆ రోజు కూడా మనం అనుకున్నాం, తల్లిదండ్రులని నమ్మి పోలీసులు ఈ అమ్మాయిని పంపించారు అన్నాం. ఇప్పుడు ఏమని వస్తుంది, డబ్బుకు ఆశపడి పోలీసులే ఆ అమ్మాయిని పంపారు, ఒక పోలీసు దగ్గర పాత్ర ఇందులో కీలకం అని చెప్పేసి అంటున్నారు. ఏ పోలీస్ అయినా ఇదిగో నీ కూతురు నప్పచెబుతున్నా, నాకు డబ్బు ఇవ్వు, ఇక నువ్వు చంపుతావా నీ ఇష్టం అని అంటారా? ఇదిగో మీ కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయింది, బంగారం నగలు అవన్నీ పట్టుకుని వెళ్ళింది అన్నావు కదా, తీసుకొచ్చాం. బంగారం నగలు ఏమేమి తీసుకెళ్ళా, ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. నువ్వు మీ అమ్మాయికి ఏమో ఒక టీచర్నిచ్చి, అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మ్యాచ్, ఇంకో 2 నెలలు ఎంగేజ్మెంట్, 2 రోజులు ఎంగేజ్మెంట్ అంట, ఎంగేజ్మెంట్ కాబోతుంది అని అప్పుడు ప్రేమించడంతో వెళ్ళిపోయాను. ఇప్పుడేంటి, పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు వాళ్ళు, మా అమ్మాయిని ఎలాగైనా తీసుకురండి, ఇంట్లోని చాలా బంగారం పట్టుకెళ్ళిపోయింది, డబ్బు పట్టుకెళ్ళిపోయింది, రికవర్ అయితే మా అమ్మాయి వస్తే అవన్నీ వస్తాయి, అందులో నుంచి మీకు కొంత ఇస్తామని చెప్పేదో చెప్పారట. పోలీసులు ఒకవేళ దానికి ఏదైనా ఆశపడి ఆమెను తీసుకొచ్చి ఉండొచ్చు. తీరా క్రాస్ చెక్ చేస్తే ఆమె ఇంట్లో చేయం పెట్టగలరా, కట్టుబట్టలతోనే వెళ్ళింది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వచ్చున్నారు, ఆమె రిక్వెస్ట్ చేసింది చౌడేశ్వరి, సరే వద్దు సార్ నన్ను పంపొద్దు, నేను ప్రేమించిన అబ్బాయితోనే వెళ్తా అని. లేదమ్మా, ఆ అబ్బాయి దగ్గర పంపుతామని అంటున్నారు కదా, ఇన్నాళ్ళు కనిపించారు, వాళ్ళు ఏదైనా నీకు నచ్చ చెబుతారేమో, లేదన్నప్పుడు నువ్వే వాళ్ళు అర్థం చేసుకున్నాక సంథింగ్, మీ ఫ్యామిలీ కదమ్మా, వెళ్ళండి అమ్మా అని అలా పుట్టింటికి పంపారు. ఇందులో మరలా అడుగుతున్నా, ఇందులో పోలీసులు ఎంత కఠినాత్మకంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా, ఆ అమ్మాయిని పుట్టింటోళ్ళు తీసుకెళ్ళి చంపుతారని చెప్పి అసలు అనుకుంటారా? మీరే చెప్పండి. అలా అనుకుంటే అసలు అమ్మాయిని పంపుతారా? ఎంత డబ్బు ఇచ్చినా పంపరు కదా. నేను పోలీసులు ఫేవర్గా మాట్లాడుతాను, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతాను. ఆ అమ్మాయిని అలా పోలీసులు పంపటం వల్లనే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ చంపారు, నో డౌట్. ఇందులో ఆ అమ్మాయిని అలా పంపకుండా ప్రేమించిన అతనితో పంపితేనే సరిపోయారు. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏమని ఏడ్చారో ఆ అమ్మాయిల అమ్మ నాన్న, పోలీసులకు ఏ విధంగా కన్విన్స్ చేశారో, ఇన్నాళ్ళు కనిపించుకున్నామయ్యా, మా పిల్లకి మేము నచ్చవుతానన్నారు, మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, ఇక అప్పుడు కూడా ఆ అమ్మాయి ప్రేమించినట్టు కావాలంటే సరే పంపుతామని చెప్పేసి అని ఉన్నారు. ఇలా ఏదో ఒకటి చెప్పుండొచ్చు కదా. సో ఓవరాల్ మొత్తం ఇష్యూలో ఆ అమ్మాయిని పుట్టింటికి పంపకుండా బతికేది. బట్ పోలీసులు వచ్చేసి తల్లిదండ్రులు, కూతురు అన్న ఆవేళ ఆలోచించి పంపారు తప్ప, ఆమెకి ఏమాత్రం అపాయం ఉంది అని ఆలోచించిన, ఇన్ కేస్ వాళ్ళు రీచెక్ చేసుకున్న ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా పంపిలైతే కాదు. ఇక పోలీస్ అధికారులు అన్నప్పుడు ఎంత క్రాస్ చెక్ చేసుకున్నా కానీ అపాలజీ అడగొచ్చు, లేదన్నప్పుడు ఏదో వాళ్ళకి ఇస్తారండి, మెమరాండమో సంథింగ్ ఏదో ఉంటుంది, కరెక్ట్ గుర్తురట్లా, షోకేజు పోలీసులకు సంబంధించి సస్పెండ్ చేయడానికి ముందు కానీ, డిస్మిస్ చేయడానికి ముందు కానీ అసలు ఏం జరిగింది ఏంటో చెప్పేసి ఒక లెటర్ ఇమ్మని అంటూ ఉంటారు, మెమో దాఖలు చేశారంటారు. మేబీ అటువంటిది ఏమైనా అడుగుతారేమో తప్ప సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడం ఇటువంటిది అయితే ఇక్కడ ఉండదని నాకైతే అనిపిస్తుంది. బట్ రిక్వెస్ట్ చేస్తున్నా, రీసెంట్ టైమ్స్లో ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళినటువంటి పిల్లలని వెనక్కి తీసుకొని వచ్చి ఎవరింటి వాళ్ళని పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోతున్నారు తప్ప బతికైతే ఉండటం లేదు. ఆ తప్పు అయితే ఇంకెవరు చేయకండి.